హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి మ్యాంగో బాత్, మ్యాంగో హల్వా, చాలా చోట్ల మ్యాంగో కేసరి అని కూడా అంటారు. చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. నాది గ్యారంటీ. ఈ సమ్మర్ సీజన్లో, ఈ మ్యాంగో సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన మస్ట్ ట్రై రెసిపీ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, ఒక 2 మామిడి పళ్ళని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్కలు తీసేసి కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదా, అంతే సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదా, అలా స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసి దాన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోనే 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ చేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పుల్ని వేసుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదా, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అవి తీసి పక్కన పెట్టేసుకొని అదే నేతిలోకి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అదేనండి బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఆ రవ్వ వేసుకొని రవ్వ కూడా నెయ్యి వాసన వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదా, అలా ఫ్రై అయిపోగానే వేడివేడిగా ఉన్న పాలని టీ గ్లాసుడి దాకా పోసుకోవాలి. పాలు నీళ్ళు కలిపి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న పాలని నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉండలు కట్టకుండా ఉడికించుకున్న తర్వాత ఒక 3/4 కప్పు దాకా పంచదారను వేసుకోవాలి. పంచదార కూడా కరిగి రవ్వకు పట్టే వరకు కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగిపోయింది కదా, పంచదార కరిగిన తర్వాత 1 కప్పు దాకా మ్యాంగో ప్యూరీని వేసుకొని మ్యాంగో ప్యూరీ రవ్వ మొత్తానికి కలిసేటట్టు బాగా అడుగు నుంచి పై వరకు కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మ్యాంగో ప్యూరీ అనేది మొత్తం అంతటికీ కలుస్తుంది. ఈ రెసిపీ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ దాకా యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఆ యాలకుల పౌడర్ కూడా మొత్తం కలిసేటట్టు అడుగు నుంచి పై వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక పావు గంట 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. నెయ్యి అనేది సపరేట్ అయిన దాకా ఉడికించుకొని, అలా ఉడుకుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు నెయ్యి పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నెయ్యి పైకి తేలి ఉడికినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి 10 నిమిషాల పాటు చల్లారబెట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మ్యాంగో బాత్ అయితే రెడీ. మ్యాంగో కేసరి అయితే రెడీ. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ రెసిపీస్తో, మోర్ వీడియోస్తో మీ ముందు ఉంటాను.